విశాఖపట్నంలో జరిగినటువంటి అరకు ఉత్సవకు సంబంధించి మన శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గారు ఒక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతంలో 1/70 యాక్ట్ అడ్డుగా ఉంది, మేము మైనింగ్ దోచుకోవడానికి 1/70 ఎత్తేస్తే మేము అక్కడ బహుళ అంతస్తుల భవనాలు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు మైదాన ప్రాంతంలో కోట్లాది రూపాయలు ఈ మైనింగ్ ద్వారా సంపాదించారు. ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ కూడా కొల్లగొట్టడానికి మీరు శ్రీకారం చుడుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ అయ్యన్న పాత్రుడు గారి మీద కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు, స్థానికంగా నియోజకవర్గంలో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కనీసం స్పందన కూడా కరువైంది నాయకుల దగ్గర నుంచి. కనీసం దీనిపై మీ స్పందన ఏమిటి కూటమి నాయకులకు నేను అడుగుతున్నా. 1/70 ఎత్తేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారా? పాడేరులో ఉన్నటువంటి దాదాపుగా ఒక 40% ఇక్కడ పట్టణంలో 40% భవనాలు ఇప్పుడు బినామీల చేతులు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు పేర్ల మీదుగానే ఈరోజు బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి. ఈ బహుళంతస్తుల భవనాలు కాకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని కూడా దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయ్యన్న పాత్రుడు గారితో చేతులు కలిపి ఈరోజు దోచుకోవడానికి చూస్తున్నారు. ఒకటే చెప్తున్నాం అయ్యన్న పాత్రుడు గారు, ఇక్కడ ఎవరు ఆదివాసీలు, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు చేతులు గాజులు వేసుకుని ఎవరు లేరు. ఖచ్చితంగా మీరు ఇటువంటి ఏదైతే చట్టాలు కానీ హక్కులు కానీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల హక్కుల్ని మీరు కాలరాయడానికి చూస్తే ప్రతి ఒక్క ఆదివాసి విల్లంబులు చేతబట్టి, అంటే 4 జంతువుల్ని వేటాడే మా గిరిజన ప్రాంతంలో మా విల్లంబులు మేము దానికి వాడతాం. అలాంటి 2 కాళ్ళు ఉన్నటువంటి జంతువుల్ని వేటడం పెద్ద కష్టం కాదు. మీరు దయచేసి గమనించండి, ఇటువంటి ఆలోచనలు మీరు మానుకోండి. ఈ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా మైనింగ్ మీద మీ దయచేసి కన్ను పడేయొద్దు. వీళ్ళు ఇప్పటికే చాలా మంది ఎవరైతే ఇప్పుడు కూటమి నాయకులు ఉన్నారో ఇప్పటికే చాలా దోచుకుంటున్నారు. ఇప్పటికే చాలు, ఇంకా మీరు ఉన్నటువంటి మా అన్ని ఏదైతే ఇంకా ఉందో మా కొండ కోణాలను కూడా మీరు దోచుకుపోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలని మీరు వెనక్కి తీసుకోండి. మీరు చేసినటువంటి ఆ వాక్యాలని కూడా వెనక్కి తీసుకోండి. ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడి గారి మీద నేను ఏదైతే మా హక్కుల్ని మా చట్టాలని కాలరాయడానికి చూస్తున్నటువంటి ఈ శాసనసభాపతి గారు, ఆయన మీద ఖచ్చితంగా నేను గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.